సో, చాలా మంది కపుల్స్ మా దగ్గరకొచ్చినప్పుడు, "మేడం అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి అంటున్నారు గదా! హస్బెండ్ కౌంట్ కూడా బానే ఉంది. నాకు కూడా ఎగ్ పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది. ట్యూబ్స్ కూడా నార్మలే ఉన్నాయి అంటున్నారు కదా! మరి ఎందుకు రావట్లేదు మాకు ప్రెగ్నెన్సీ" అని అడగడం జరుగుతుంది. అంటే అన్నీ నార్మల్ ఉన్నా అందకపోవచ్చు. దీన్నే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. ఇన్‌ఫెర్టిలిటీకి మనకి మేల్ ఫ్యాక్టర్స్, ఫీమేల్ ఫ్యాక్టర్స్ అంటే ఈ కారణం అని చెప్పి అన్నిటికి టెస్ట్‌లు ఉండవండి. ఒక 30 కారణాలు ఉన్నాయనుకోండి పిల్లలు అవ్వకపోవడానికి. అందులో ఒక 15-20 కారణాలకి టెస్ట్‌లుంటాయి. మిగతా కారణాలకి టెస్ట్‌లుండవు. ఇన్‌హెరెంట్ ఏమన్నా జెనెటిక్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంకా వేరే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఒక 10% కారణాలకి టెస్ట్‌లుండవు. దాన్నే అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. సో, అలాంటి వాళ్ళకి మనం ఫస్ట్ న్యాచురల్‌గా యాజ్ యూజువల్ టాబ్లెట్స్ రాసి ట్రై చేస్తాము. ఒకవేళ అయినా అందట్లేదు, ఇద్దరికీ నార్మల్‌గానే ఉంది అంటే మనము ఐయూఐ సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో, చాలా వరకు మనకి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫెర్టిలిటీలో ఐయూఐ ద్వారా ప్రెగ్నెన్సీ అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. థాంక్ యూ.